తిరుమలలో జరిగిన ఈ విషయం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఓసారి తిరుమలలో అనేక మరమ్మతులు చేపట్టారు. అందులో భాగంగానే ధ్వజస్తంభం బంగారు తాపడానికి పాలిష్ చేయడం కోసం నాగిరెడ్డి గారికి తోడుగా సమర్థుడైన ఐఏఎస్ అధికారి పివిఆర్కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నారు. ఈ పనులన్నీ ప్రసాద్ గారు చిత్తశుద్ధితో చేసేవారు. అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట్రామయ్య ధ్వజస్తంభం చుట్టూ ఉన్న 4 వరుసల గోల్డ్ ప్లేటును విప్పి పాలిష్ చేసే సమయంలో అసలు విషయం బయటపడింది. ధ్వజస్తంభాన్ని టేకుతో చేస్తారు. చూస్తే ఆ మానంతా పుచ్చిపోయింది. భూమిలో ఉండవలసిన భాగం అసలే కనిపించడం లేదు. మరి ఏ ఆధారంతో ధ్వజస్తంభం నిలిచి ఉందో వారికి అర్థం కాలేదు. వేరే వారైతే దాన్ని తాత్కాలికంగా ఏదో చేసేయండి, 75 అడుగుల టేకుమానులు అడవిలో దొరకడం కష్టం అని చెప్పారు. కానీ అక్కడ ఉన్నది నాగిరెడ్డి పివిఆర్కే ప్రసాద్ గారు. స్వామివారి సేవలో అచంచల భక్తి ఉన్నవారు. స్వామివారికి ఆయన భక్తులకు ఏ చిన్న లోపం జరిగినా ఆ పాపం తమదే అని విశ్వసించేవారు. అందుకే ధ్వజస్తంభాన్ని పునర్నిర్మిద్దాం అని ప్రకటించారు. సరే, అసలు కథ ఇప్పుడే మొదలైంది. ధ్వజస్తంభం వాడే మానుకి ఆగమ శాస్త్రం ప్రకారం నిర్ణయిత లక్షణాలు ఉండాలి. ఆ మానుకి ఎలాంటి తొర్రలు, పగుళ్ళు, వంకలు, కొమ్మలు ఉండకూడదు. 75 అడుగుల ఎత్తున్న ఒకే మాను కావాలి. 100 ఏళ్లకు పైగా మన్నిక కలిగిన టేకు చెట్టు అయి ఉండాలి. ఎక్కడ ఈ లక్షణాలున్న చెట్లు దొరుకుతాయి అని పాత మాను గురించి తెలుసుకుంటే కొత్త మాను దొరుకుతుంది అని 180 సంవత్సరాల రికార్డులను పరిశీలిస్తే ఎక్కడా ఈ ధ్వజస్తంభం ప్రస్తావన లేదు. మరోవైపు నాగిరెడ్డి ప్రసాద్ గారి నియామకాల గడువు పూర్తి కానున్న తరుణం. ఈ కొద్ది రోజుల్లోనే మనం ఇది చేయగలమా అని ప్రశ్నలు. ఆ సమయంలోనే బెంగళూరు నుండి వచ్చిన ఓ భక్తుడు, అయ్యా మీరు ధ్వజస్తంభాన్ని మార్చాలనుకున్నట్టు రేడియోలో విన్నాను. అటువంటి మానులు కర్ణాటక దండేలి అడవుల్లో ఉన్నాయి. మీరు అనుమతిస్తే నేను ఆ పని చేసి పెడతాను అని వారంలోగా ఆ భక్తుడు 100 చెట్లను పరిశీలించి అందులో నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న 6 చెట్లను ఎంపిక చేశాడు. ధ్వజస్తంభానికి ఒక్క మాను సరిపోతుంది. అయినా ముందు జాగ్రత్తగా 6 చెట్లను తీసుకున్నాడు. సమస్య అక్కడితో అయిపోలేదు. దట్టమైన అడవి, కొండవాగుల్లో ఉన్న వాటిని మొదటి కంటా తీయించి 8 కిలోమీటర్ల కిందికి తీసుకురావడం చిన్న పని కాదు. దుంగల్ని క్రేన్ల సహాయంతో రోడ్డు వరకు చేర్చారు. ట్రాలీ బయలుదేరింది. ఎటువంటి ఆటంకాలు లేకుండా తిరుమల చేరుకుంది. 1982 జూన్ 10 ధ్వజస్తంభాన్ని పునర్ప్రతిష్ఠించారు. ఈ వీడియో మీరు మొదటిసారి వింటే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.